ఓం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. ధర్మదేవత కలియుగము 4808 సంవత్సరముల మీద తరువాత ఈ భూలోకమందలి పుణ్యస్థలములో తిరుగాడుచుండును. పాపములు పెరుగును, కలహములు అధికమగును. మితిమీరిన తిండి, మితిమీరిన నిద్ర వల్లను జీవులు నిలిచిన తావున నిలకడ సంచారము చేయుచుందురు. శాంతమూర్తులు కోపిష్ఠులయ్యెదరు. నీచులు మిక్కుటముగా మారుదురు. వర్ణాశ్రమ ధర్మములు చెడిపోవును. అధికులు అనాముకుల నాశ్రయింతురు. రాజులు రాజ్యములను విడిచి నీచపు పనులకు పాల్పడి దేశములందు ద్రిమ్మదులగుదురు. కులధర్మములు అడుగంటును. జాతి సంకరము కలుగును. కలహములచే కొట్టుకొని కొందరు చత్తురు. పాడి పంటలు తరుగును. తండ్రి కొడుకులు కలహించుకొందురు. వావి వరుసలు చెడిపోవును. దేవబ్రాహ్మణ దూషణ, గురు దూషణ జరుగును. దొంగల బెడద, రోగముల బాధ, అగ్నిభయము అధికములగును. ఒకరిని ఆస్తి వేరొకరు అపహరింతురు. వన్యమృగములు పల్లెసీమలకు వచ్చుచుండును. ఏనుగు పంది పిల్లను కనును. పంది కోతి పిల్లను కనును. వేశ్యుల వ్యామోహముచే దరిద్రులగుదురు. వేదము మాలలు నేర్తురు. చోళమండలము నశించును. శిలలు కండలను గ్రక్కును. వాటిని తినుటకు గ్రద్దలు వచ్చి చచ్చును. ఆ చచ్చిన గ్రద్దలను పట్టుకొని ప్రజలు పిచ్చి గంతులు వేయుదురు. బెండ్లు మునుగును. గుండ్లు తేలును. కొండమందును కడుపు మంటలు పుట్టి కొందరు చత్తురు. కొండ మండును. కడుపులో మంటలు పుట్టి కొందరు చత్తురు. నోటిలో బొబ్బలు పుట్టి రక్తము గ్రక్కుకొని గుండెలు పగిలి నడినెత్తి పగిలి కొందరు చత్తురు. పశువులు గుంపులు గుంపులుగా వచ్చును. అన్యదేశీయులు భారతదేశమును యావత్తు పరిపాలింతురు. ఆ కాలమున అందరూ విద్యల నేర్తురు. వర్ణము లేక మగును. ఎడ్లు లేకుండా బండ్లు నడుపుదురు. మంచినీటి దీపము వెలుగును.
పులి మేక ఒకచోట నీరు త్రాగును. ఊరూర జనులు కలహములు కొట్టుకు చత్తురు. బెంపలి మొక్కలకు నిచ్చెనలు వేసుకు ఎక్కేడివారు పుట్టెదరు. విజయనగరం పూజలందుకొని కొన్ని రోజులు చెడిపోవును. కాశీ 40 రోజులు పాడుబడును. కురుక్షేత్రమున జనులు మూకలు మూకలుగా నరుక్కొని మృతులయ్యెదరు. 12 రోజులు గోదావరిలో నీరు సమసి తదుపరి ఉప్పొంగును. కాళహస్తీశ్వరుని ద్వారపాలకులు గృద్దులాడుకొందురు. వెంకటేశ్వరుడి దక్షిణ హస్తము అదురును. మంగళగిరిలో వైష్ణవులు కలహంచే యుద్ధమునకు తలపడుదురు. కుక్కలు గుర్రాలను చంపును. పగలు చుక్కలు అగుపడి కొన్ని గ్రామముల జనులు నశింతురు. మింటి చుక్కలు నేల రాలును. కార్తీక బహుళ ద్వాదశి నాడు ఉత్తర దిక్కున వింతయైన చుక్కలు పుట్టి 5 నెలలు ప్రకాశించును. కర్ణాటక దేశమున లక్ష్మి కదలాడును. నిక్షిప్త నిధులను మహమ్మదీయులు అపహరింతురు. అటుపై వెలమ రెడ్డి రాజులు కూడా కొంచెం కొంచెం మహా అపహరింతురు. రెడ్డి రాజులు కూడా కొంచెం మపహరింతురు. మలయాళ దేశమందలి మందపాలుడు మానవులతో మాటలాడును. తిరుపతి మార్గము కట్టబడును. నెత్తుటిచే భూమి తడియును. కొండవలెను ఎముకలు ప్రోగులు పడును. దుష్టగ్రహములు విజృంభించును. ప్రజలు అహకారములు చేతురు. కాకులు వికారముగా కూయును. జాము జాముకు నక్కలు అరిచి కొందరు నష్టమయ్యెదరు. కొండవీటి రాతి గరుడ స్తంభము పడి జనులు నశింతురు. 5000 సంవత్సరములు కలియుగము గడిచిన అనంతరము కాశీలో గంగ కనబడదు. కంచి కామాక్షి ఒక జాము గిరగిరా తిరుగును. బెంగుళూరు కామాక్షి రక్తము కక్కుతుంది. వేప చెట్ల నుండి అమృతము కారుతుంది. మాచల్ర రాజులొక మదవతి వల్ల సమసి పోతారు. చెన్నకేశవుని మహిమలు సన్నగిల్లిపోతాయి. కారంపూడి కలహం వల్ల రాజులు నశిస్తారు. శ్రీశైలము దక్షిణాన గాలి వానల వల్ల గుండ్లు దొర్లుతాయి. రక్తపు వాన కురుస్తుంది. బండలు పగిలి కాకులు గ్రద్దలు ఆకాశములో ఎగురుతాయి. రాతి గుంటల్లో రక్తము సీము కారుతుంది. ముక్కు పచ్చలారని పసిబిడ్డలు మాట్లాడుతారు.
ఆకాశంలో పొగలు మంటలు పుట్టుతాయి. 6 మతాలు ఒక్కటిగా ఏర్పడతాయి. అహంకారాలు ఆకాశాన్నంటుతాయి. అర్ధరాత్రి ఘంటారవము శంఖధ్వని వినబడుతుంది. ఒకరి ఇల్లాలు ఇంకొకరి పాలవుతుంది. పుణ్యాత్ములు నన్ను గురించి చెప్పుతుంటారు. పుణ్యాత్ములు బ్రతుకుతారు, పాపాత్ములు నశిస్తారు. పుణ్యస్థలాలు దేవాలయాలు పాడుబడిపోతాయి. తిరుపతిలో తుర్క్స్కులు చండాలురు పూజలు చేస్తారు. వెంకటేశ్వరుని సొమ్ము దొంగలించబడుతుంది. తిరువల్లూరులోని వీరరాఘవస్వామి వారికి తిరుమేనం చేస్తారు. అందువల్ల ఆయనకు కుండలాది చెమట పుట్టును. పుణ్యస్థలాలలో 6 దుష్టులు ఆవిర్భవిస్తారు. కృష్ణ గోదావరి మధ్య జనులు గుంపులు గుంపులుగా చస్తారు. అందువల్ల శీతజ్వరాలు కలిగి కొందరు నశింతురు. కృష్ణ మధ్య బంగారు రథం కనిపిస్తుంది. దానిని చూచిన వారు గ్రుడ్డివారవుతారు. కర్ణాటక దేశములో గుడులు మహమ్మదీయుల వలన నాశనమవుతాయి. రాతి రథాలు విరిగి పడతాయి. దేవబ్రాహ్మణులు ఆచార శూన్యులై కటిక దరిద్రులవుతారు. శ్రీశైల భ్రమరాంబ గుడిలో 2 తలల బంగారు ముసలి కనబడి ఆమెలో లీనమవుతుంది. ఉదయగిరి శిఖరం మీదికి అమావాస్య అర్ధరాత్రియందు చక్రాంకితుడై పరమహంస ఎక్కినందున చంద్రగ్రహణమని ప్రజలు భ్రమపడతారు. హరిహరాదుల ఆలయాలలో రక్తం పుడుతుంది. 2 బంగారు అంశలు ఆకాశ మార్గాన వచ్చి పట్టణాల మీద వనాల మీద విహరిస్తాయి. వాటిని పట్టుకుందామని పాపాత్ములు కన్నులుగానక లక్షలాది జనాభా చత్తురు. ఆకాశమున తూర్పు పడమరలకు చెంగాని చీర పట్టినట్లు కనబడుతుంది. కొండల్లో ఘనాఘనార్భావ ఆర్భాటములు వినబడుతాయి. వీరభోగ వసంతరాయుడనై నేను వచ్చు పర్యంతరము ఈ ప్రపంచమున అనేక వింతలు జరుగును. నన్ను కొలిచిన వారికి, నన్ను నమ్మిన వారికి, కాలజ్ఞానమును పూజించిన వారికి మోక్షము అష్టైశ్వర్యములు సిద్ధించును. నన్ను ధ్యానించుము, నీకు బ్రహ్మత్వము ప్రాప్తించును అని చెప్పి అట నుండి బయలుదేరి బనగానిపల్లె చేరుకొనిరి. ఆ కొండకు ముచ్చట్ల కొండయని నామధేయము ఏర్పడెను. తండ్రి పరమాత్మ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. జై శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. జై శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః. సమాధిస్థిత ప్రజ్ఞశాలి
అవతారమూర్తి వీరభోగ వసంతరాయ. జై శరణం మమ శరణం మమ శరణం మమ.